కోయిలగూడెం మండలం మంగదేవిపేటలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మితో పాటు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా పాల్గొన్నారు. ఇక్కడ అభ్యర్థి ఉన్నారు, వీటితో మాట్లాడదాం. మేడం చెప్పండి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతుంది ప్రచారం, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు కోయిలగూడెం మండలం మంగదేవిపేట గ్రామానికి రావడం జరిగింది. నేను గత 2.5 నెలల నుండి నా నియోజకవర్గంలోని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల్లో చాలా చాలా అన్యూన్య స్పందన వస్తుంది. ప్రజలందరూ చాలా ఎదురొచ్చి ఆరతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అమ్మ జగనన్న పంపించిన మహిళా అభ్యర్థి అనేసి ఈరోజు ఎదురొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు, ఆరతలు పడుతున్నారు. దానికి అంతటి కారణం ఏంటంటే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకి చేరాయి, క్షేత్రస్థాయిలో చేరాయి. ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి పారదర్శకంగా, ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈరోజు జగనన్న నవరత్నాల పథకాలు చేరినాయి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వెళ్తుంటే చాలా ఆనందంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఆహ్వానించి, నాకు అమ్మ మళ్ళీ నీకే ఓటేస్తామమ్మా, జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామమ్మా అనేసి నన్ను ఈరోజు దీవించడం జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు లాంటి వ్యక్తులు ఆల్రెడీ చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి చూస్తే పాలన జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుది విజనం ఈయన ఆల్రెడీ విధ్వంసం అంటున్నారు. నవరత్నాలతో కూడా ప్రజలకి సంక్షేమం చేరడం ఓరవలేకపోవటాన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు పోలవరం నియోజకవర్గం అంటేనే వెనుకబడిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల తన పరిపాలన కాలంలో నా పోలవరం నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో నా భర్త అయిన బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోని, సంక్షేమ పదంలోని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ తర్వాత మేము జగనన్న వైపునకు వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ జగనన్న ప్రభుత్వ కాలంలోనే ఈరోజు అభివృద్ధి జరగడం జరుగుతుంది, సంక్షేమం వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు కాలంలోని ఈ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి సంక్షేమం జరగలేదు. ఈ రోజు కూడా తను 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు. ఎక్కడైనా నేను ఈ పని చేశాను, నేను ఈ సంక్షేమం చేశాను అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. కానీ జగనన్న ఈరోజు తన 58 నెలల కాలంలోనే ఇంత సంక్షేమం, నేను ఈ పని చేశాను, నేను పని చేశాను కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి దమ్ముగా ధైర్యంగా ఈరోజు అడుగుతున్నాడు. మేము కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము కూడా అదే ధైర్యంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ఈరోజు ఓటు అడుగుతున్నామంటే అదంతా జగనన్న పరిపాలించిన పరిపాలన కాబట్టి మేము ఈరోజు అడుగుతున్నాం. ప్రధానంగా చూస్తే ఎవరన్నా అధికారంలోకి వస్తే ఎవరైనా విద్యకు సంబంధించి కానీ ఆరోగ్యం సంబంధించి కానీ చేస్తూ ఉంటారు. అలాంటిది చంద్రబాబు లాంటి వ్యక్తులు కల్తీ లేని మద్యం వేస్తాము, క్వాలిటీ ఉన్న మద్యం వేస్తామంటున్నారు. గతంలో చూస్తే పసుపు కుంకుమని ఇస్తే కూడా జనం కూడా తిప్పికొట్టారు. మహిళలకు సంబంధించి ఏ విధంగా చేస్తారు? నాణ్యమైన మద్యం వేస్తా అంటారు, నమ్ముతారంటారు. అసలు తను 2014లోని చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చుకొని వచ్చాడు. నేను మహిళలు బంగారం తెచ్చిస్తాను, మహిళలకు రుణమాఫీ చేస్తాను, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాను. అలాగే 600 హామీలతోనే మేనిఫెస్టో పట్టుకొని వచ్చాడు. ఒక్క హామీ కూడా ఈరోజు నెరవేర్చడం జరగలేదు. అలాగా ప్రజలందరూ మోసం చేసి గత 5 సంవత్సరాలు 14 నుండి 19 వరకు పరిపాలించాడు. దానికి ప్రజలు తిప్పికొట్టి 2019లో జగనన్నకి మళ్ళీ పట్టం కడితే ఈరోజు పరిపాలన ఎలా జరిగిందో ప్రజలందరూ సుభిక్షంగా ఎలా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మద్యం ఇస్తాను, లేకపోతే మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది ఒక మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే హామీ ఇవ్వడం అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, దిగజారుడు యొక్క హామీలు ఇస్తున్నాడు అన్నది ప్రజలు గమనిస్తారు. ఎవరైనా మద్యం ఇస్తాను, మీరు నాకు ఓటేయండి అని అడుగుతారా? మీ ఆరోగ్యం బాగా చేస్తాను, మీ కుటుంబ పరిస్థితులు బాగా చేస్తాను, మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను బాగా చేస్తాను అని ఎవరైనా చదివిస్తాను, సంక్షేమం ఇస్తాను, ఇల్లు ఇస్తానని చెప్తారు. కానీ నీకు మద్యం ఇస్తాను, నువ్వు తాగేసి పడుకొని ఎవరైనా హామీ ఇస్తారండి? ఇంత నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేయడం ఒక చంద్రబాబుకే చెందుతుంది. అందుకనే ఈరోజు తను 3-4 జెండాలతోని తను ఏమీ చేసింది లేదు కాబట్టి, నేను ఇది చేశానని ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి, తను ఒంటరిగా వచ్చి జగనన్నని ఎదుర్కోలేదు కాబట్టి ఈరోజు 4-5 జెండాలతోనే ప్రజలు మభ్య పెట్టడానికి వస్తున్నారు. ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు, ప్రజలకి మధ్యవరపు లేదు. ఎందుకంటే ఆల్రెడీ తన పరిపాలన చూశారు కాబట్టి రాబోయే రోజుల్లో జగనన్న చేసిందేంటో, తను చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో వాళ్ళందరికీ తెలుసు.
తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో. జగనన్న తప్పకుండాను 2024లో మళ్ళీ రెండోసారి పట్టాభిషేకం చేస్తారు. పేద బడుగు బలహీన వర్గాలకి మంచి పరిపాలన మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో వస్తుంది.